హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ కృప. ఆఫ్ఘన్లు పసికూరలు కాదు, గర్జించే సింహాలు. యువతకు మత్తు వదిలేదెప్పుడు? ఈ టాపిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. అవసరం, ఆశయం ఈ రెండు జీవితంలో చాలా ముఖ్యం. రేపన్నది లేదనుకున్నప్పుడు అవసరం, ఆశయం రెండూ ఉండవు. కానీ నిలబడి కలబడితే గెలిచి నిలుస్తామన్న నమ్మకం ఉంటే ఆశయంగా, ఆకలినే ఆయుధంగా మలుచుకొని పోరాడొచ్చని నిరూపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ టీం. ఇక అంతా అయిపోయింది. అసలు ఆఫ్ఘాన్ క్రికెట్ టీం భవిష్యత్తే ప్రశ్నార్థకం అనుకున్న సమయంలో తమను తాము నమ్మి నిలబడ్డారు. ఇప్పుడు ఏకంగా T20 వరల్డ్ కప్ లో సునామీ సృష్టిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ టీం. పసికూరలం కాదు, తొడగొట్టి సింహాలమంటూ నిరూపిస్తున్నారు ఆఫ్ఘన్ ప్లేయర్లు. పసికూనలు కాదు, పట్టుబట్టి నిలబడే తోపులు. ఆశయం, ఆకలే ఆయుధంగా పోరు. T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం సునామీ. గెలుపు ఇచ్చే ఆనందం మరేదీ ఇవ్వదు, కానీ గెలిచే వరకు పోరాడాలి. ఆ పోరు ముందు ప్రత్యర్థి తల వంచాలి. అలాంటి పోరు చేసి నిలిచి గెలుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ టీం. గెలుస్తామన్న నమ్మకం ఉంటే, విజయం మనదే కావాలనే కసి ఉంటే, ఆకలినైనా అవమానాన్నైనా పేదరికాన్నైనా కూడా భరించొచ్చు. ఇది మాటల్లోనే కాదు, చేతల్లోనూ నిరూపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ టీం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని చెప్పకనే చెబుతుంది. ఆకలి, అవమానాలు, ఆర్థిక ఆటుపోట్లు దాటిన తరువాత సాధించే విజయం మరేదీ ఇవ్వదని, తమ చేతలతోనే గెలుపును సాధించి ఆకాశమంత ఆనందం, మాటల్లో చెప్పలేనంత భావోద్వేగంతో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఆనంద బాష్పాల్లో మునిగి తేలుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈసారి T20 వరల్డ్ కప్ లో మోత మోగిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు. అసలు టీమే ఉంటుందా లేదా అన్న అనుమానాల నుంచి ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసేస్తున్నారు. పొట్టి క్రికెట్ కప్ పోరులో వరుస విజయాలతో హోరెత్తిస్తున్నారు ఆఫ్ఘాన్ క్రికెట్ ప్లేయర్లు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా తోప్ జట్లని చెప్పుకునే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పాటు పెద్ద పెద్ద టీమ్స్ ను మట్టి కరిపించి చరిత్ర సృష్టిస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం అన్ని విభాగాల్లో చెలరేగిపోతోంది. మెగా టోర్నీలో ఆ టీం సూపర్ 8 కు అర్హత సాధించడమే కాదు, ఏకంగా సెమీస్ కు చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్న మాటే లేదు. అన్ని విభాగాల్లో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు ఆఫ్ఘాన్ ప్లేయర్లు. బౌలింగ్ లో అయితే ఆ టీం కు తిరుగు లేకుండా పోయింది. బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ఫుల్ సక్సెస్ అవుతున్నారు. ఆఫ్ఘాన్ టీం బౌలింగ్ విభాగంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ మ్యాచ్ లో ఉగాండాను 58 పరుగులకే ఆలౌట్ చేసిన ఆఫ్ఘాన్ బౌలర్లు ఆ తరువాత మ్యాచ్ లో పటిష్టమైన న్యూజిలాండ్ ను 75 పరుగులకు, పపువా న్యూగినియాను 95 పరుగులకు కుప్పకూల్చారు. ఆఫ్ఘాన్ బౌలర్లు ఈ తరహాలో చెలరేగడం వెనుక ఆ జట్టు బౌలింగ్ కోచ్ వేన్ బ్రావో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ తో ఆఫ్ఘాన్ బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన బ్రావో ఆ జట్టు సాధిస్తున్న ప్రతి విజయంలో తనదైన మార్కును చూపుతున్నాడు. బ్రావో ఆధ్వర్యంలో మీడియం ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్ 8 కు అర్హత సాధించింది ఆఫ్ఘనిస్తాన్. సూపర్ 8 లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓడినా అన్ని ఫార్మాట్లలో స్ట్రాంగ్ గా ఉండే ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. బంగ్లాదేశ్ పై కూడా విజయం సాధించి క్రికెట్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేసింది ఆఫ్ఘనిస్తాన్ టీం. ఒకప్పటి క్రికెట్ పసికున్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు వరల్డ్ టాప్ టీముల్లో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా T20 వరల్డ్ కప్ 2024 బరిలోకి దిగిన ఆ జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి టాప్ టీంలపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచ కప్ సెమీఫైనల్స్ కు చేరింది. బంగ్లాను మట్టి కరిపించిన ఆఫ్ఘాన్లు ప్రపంచ కప్ లో తొలిసారి ఫైనల్ 4 కు అర్హత సాధించి క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు తరువాత ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కోచ్ జొనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ వేన్ బ్రావో కూడా ఆఫ్ఘాన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కి వాళ్ళ కంట్రీలో క్రికెట్ చాలా పాపులర్ అయిపోయింది.
ఈ మ్యాచ్ గెలిచినాక వాళ్ళు సెమీఫైనల్లో T20 వరల్డ్ కప్లో క్వాలిఫై అయింది. ఇది ఫస్ట్ టైం వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఇట్స్ అ గ్రేట్ విక్టరీ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ కంట్రీలో క్రికెట్ చాలా పాపులర్ అయిపోయింది. అండ్ IPLలో డెఫినెట్లీ రాషిద్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఈ అద్భుత సందర్భాన్ని ప్రతి క్రికెట్ ప్రేమికుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘాన్ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేం. ఆఫ్ఘనిస్తాన్ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మారుమోగాయి. ఆఫ్ఘాన్లు తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబరాలు చేసుకుని ఉండరు. కాబూల్ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సెమీస్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది ఆఫ్ఘనిస్తాన్. ఇందులో సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు సూపర్ 8లో 3 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించింది. 6 పాయింట్లతో గ్రూప్ బిలో టాప్ లో కొనసాగుతోంది. ఇక క్రికెట్ పసికోనగా పేరున్న ఆఫ్ఘాన్ వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. సూపర్ 8లో 3 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. అది భారత్ చేతిలోనే. అయినా 4 పాయింట్లతో గ్రూప్ ఏలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది ఆఫ్ఘాన్ టీం. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ 2 టీంలు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ రేస్ లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘాన్ టీం తలపడనుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బిలో సెమీస్ లో గెలిచిన 2 జట్లు ఫైనల్ పోరులో విజేత ఎవరో తేల్చుకోనున్నాయి. ఆకలితో అల్లాడుతున్న బతుకులు ఓవైపు, తాలిబాన్ల బెదిరింపులు మరోవైపు, కర్ఫ్యూల మధ్య బతికే వారి జీవితాల్లో వెలుగులు నింపింది వరల్డ్ కప్లో ఆఫ్ఘాన్ టీం గెలుపు. KGF సినిమాలో ఉండే ప్రజల కంటే దారుణమైన బతుకులు వాళ్ళవి. అటువంటి ఘోరమైన స్థితిలో ఆశలు చంపుకొని రోజు గడిస్తే చాలని బతుకు ఈడుస్తున్న వారికి ఆట ఆనందాన్ని నింపింది. తాలిబాన్లను మెప్పించి తలరాతకు ఎదురీది పొట్టి క్రికెట్ ప్రపంచ కప్లో తొడగొట్టి సింహంలా గర్జిస్తున్న తమ దేశ జట్టును చూసి ఆఫ్ఘాన్ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోతున్నారు. ఆఫ్ఘాన్లకు ఆకలిని మించిన గెలుపు. ప్రజలు రోడ్డెక్కి సంబరాలు చేసుకునే విజయం. పొట్టి క్రికెట్ కప్లో తొడగొడుతోన్న పసికోన ఆకలి పేదోడి బతుకుల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది. అదే పేదోడి కళ్లలో ఓ విజయం ఆనంద బాష్పాలు తెప్పిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు ఒక్క గెలుపుతో అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. వరుస విజయాలు ఎప్పుడూ లేనంత ఆనందం, ఉత్సాహం, జోష్ను ఇస్తాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్లలో, అక్కడి ప్రజల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఓ దిక్కు అగమ్యగోచరంగా ఉన్న దేశంలో క్రికెట్ టీం అన్నదే ఉంటుందో ఉండదో అనుకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుకునే వరకు ఆఫ్ఘాన్ టీం ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్నీ ఇన్ని కావు. మాటల్లో చెప్పలేనంత బాధ, వర్ణించలేని దుఃఖం, తిరిగి చూపించలేని కన్నీటి గాథలు వారి కళ్ల ముందు తిరుగుతూనే ఉన్నాయి. కానీ విజయం వారిలో ఆనందం నింపింది. ఖాళీ కడుపులతో కూడా రోడ్డెక్కి సంబరాలు చేసుకునే ఉద్వేగ భరిత క్షణాలు వాళ్ల సొంతమయ్యాయి. ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. కానీ బతికున్నంత కాలం స్వేచ్ఛే లేకపోతే ఆ జీవితమే వృథా. నియంతృత్వం, అణచివేతల మధ్య కాలం వెళ్లదీయడం, పైగా చేసేందుకు పనిలేక, తినేందుకు తిండి లేక గడుస్తున్న క్షణాలు అక్కడి జనాలకు బతుకుల మీద, భవిష్యత్ మీద ఆశ లేకుండా చేశాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో T20 వరల్డ్ కప్ వెలుగులు తెచ్చింది. జీవితాలపై ఎలాంటి ఆశలు లేకున్నా క్రికెట్ ఆట ఒక్కటే ఎడారిలో రిసార్ట్లా వారికి సంతోషాన్నిస్తోంది. కకావికలమైన వారి బతుకుల్లో చెట్టుకొగరు, పుట్టకొగరు అయిన మనుషులను క్రికెట్ వారిని ఒక్కతాటిపైకి తెస్తోంది. ఇది ఒక ఆఫ్ఘాన్ క్రికెట్ టీం విజయం కాదు, ప్రతి ఆఫ్ఘనిస్తాన్ పౌరుడి ఎమోషన్. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబాన్ల పాలనలో ఉంది. 4 ఏళ్ల క్రితం ఆఫ్ఘాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లడంతో ప్రజా పాలన నుంచి తాలిబాన్ల పాలనలోకి వెళ్లిపోయింది ఆఫ్ఘనిస్తాన్. అప్పట్నుంచి అక్కడ దారుణాతి దారుణమైన ఆంక్షలు వచ్చేశాయి. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఆ దేశం నుంచి క్రికెట్ టీం అంతర్జాతీయ స్థాయిలో ఆడుతోంది. ఇదే పెద్ద విషయమంటే ఇక ఆఫ్ఘాన్ వరుస విజయాలతో ఏకంగా T20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. అండ్ సెమీఫైనల్ వాళ్ళు ప్రవేశించారు అంటే ఐ థింక్ వాళ్ళ హార్డ్ వర్క్ ఫలితం లభించింది. మనందరికీ తెలుసు ఎంత కష్టాలను ఎదుర్కొన్నటువంటి దేశమో అది. వెస్టిండీస్ ఓడిపోయింది,
శ్రీలంక చక్కటి పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయారు. అండ్ బంగ్లాదేశ్ ఈ రోజు ఓడిపోయింది. ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత చక్కగా. పాకిస్తాన్ ఇవన్నీ కాకుండా కూడా ఆఫ్ఘనిస్తాన్ వచ్చిందంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్. ఆఫ్ఘాన్ టీం ప్లేయర్లకు దేశ పరిస్థితి, తమ వారు పడుతున్న కష్టాలు అన్నీ తెలుసు. ఇవన్నీ దిగమింగుకొని కన్నీళ్లను బయటకి కనిపించకుండా పేదరికాన్ని గొంతులో దాచుకుని తమ అద్భుతమైన ప్రదర్శనతో తమ ప్రజలను సంతోషపెడుతున్నారు. దేశ ప్రజల కోసం పట్టుదలతో కసిగా ప్రతి మ్యాచ్ను సవాల్గా తీసుకుని ఆడుతూ వచ్చారు ఆఫ్ఘాన్ ప్లేయర్లు. ఎంతలా అంటే ఎప్పుడూ సెమీస్ గడప తొక్కని ఆ దేశం ఈసారి ఏకంగా ఓటమి ఎరుగని సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు రెడీ అయ్యింది. ఇలా ఆట కొందరి జీవితాల్లో మార్పు తెస్తుంది, సంతోషాన్నిస్తుంది అనడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల జీవితమే ఎగ్జాంపుల్. ఓవైపు ఆకలి సంక్షోభం, మరోవైపు తాలిబన్ల బెదిరింపులతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంకు బీసీసీఐ అండగా నిలిచింది. ఆఫ్ఘాన్ ప్లేయర్లను ప్రోత్సహించడంతో పాటు ఇండియాలోని ఫేమస్ క్రికెట్ స్టేడియాల్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. కోచ్ స్టాఫ్, ఇతర ఫెసిలిటీస్ కల్పించి ఆఫ్ఘాన్ క్రికెట్ కౌన్సిల్ కు ఆర్థికంగా కూడా భరోసా కల్పించింది బీసీసీఐ. ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఆఫ్ఘాన్ క్రికెట్ కౌన్సిల్ కు అన్ని విధాలుగా సహకరించుకుంటూ వచ్చింది బీసీసీఐ. ఐసీసీలో కీలకంగా ఉన్న బీసీసీఐ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంను ఐసీసీలో అసోసియేట్ మెంబర్గా చేర్చింది. 1995లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పడింది. 2001లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అసోసియేట్ మెంబర్గా, 2003లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ మెంబర్గా మారింది. 2009లో వన్డే హోదా సాధించింది. 2017 జూన్ 22న లండన్లో జరిగిన ఐసీసీ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తి ఐసీసీ సభ్యత్వం ఇచ్చింది. దాంతో టెస్టు హోదా వచ్చింది. అప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల సంఖ్య 12కు చేరింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ మ్యాచ్లలో ఆ దేశ క్రికెట్ టీం పాల్గొనడంపై ఆందోళనలు, సందేహాలు ఏర్పడ్డాయి. 2021 ఆగస్టు 15న తాలిబాన్ స్వాధీనం సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న క్రికెటర్లు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. 2023 మార్చి 24 నుంచి 27 మధ్య శ్రీలంకలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఆఫ్ఘాన్ టీంను అనుమతించారు తాలిబన్లు. 2023 ఫిబ్రవరి నాటికి T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆఫ్ఘాన్ జట్టు 10వ స్థానంలో ఉంది. ఈ ప్రయాణంలో మాటల్లో వర్ణించలేనంత కష్టాలను అనుభవించారు ఆఫ్ఘాన్ ప్లేయర్లు. 2006లో ఇంగ్లాండ్లో తొలిసారి 6 కౌంటీ మ్యాచ్లో విజయం సాధించి జట్టు స్వదేశానికి వస్తే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరూ రాలేదట. చాలా మంది ప్లేయర్లు టాక్సీకి డబ్బులు లేక ఎయిర్పోర్ట్ నుంచి ఇళ్లకు నడుచుకుంటూ వెళ్లారంటే వాళ్ల కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. ఓవైపు దేశంలో గందరగోళ పరిస్థితులు ఉన్నా, తామే సొంత దేశానికి వెళ్లలేని సిచ్యువేషన్ ఉన్నా, ఆర్థిక కష్టాలు అన్నింటినీ తట్టుకుని ఇప్పుడు తమ దేశ ప్రజల్లో ఆనందం నింపుతున్నారు ఆఫ్ఘాన్ క్రికెట్ ప్లేయర్లు.